హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది మాత్రం ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసమేనండి. ఆడపిల్లకు 12-13 సంవత్సరాల నుంచి తనకి ఋతుక్రమం మొదలై అప్పటి నుంచి ప్రతి ఆడకూతురు 50-55 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఋతుక్రమంలో ఉన్నప్పుడు మాంసాహారం, పచ్చళ్ళు, కూల్ డ్రింకులు, ఇంకా ఆయిల్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఇంకా ఇవన్నీ తినటం వల్లనే మన యువతకి అనేకమైన సమస్యలు వస్తున్నాయి. కానీ ఈ సంగతి ఎవ్వరూ మనకు చెప్పరు. నెలసరి వచ్చినప్పుడు పెసరపప్పుతో చేసిన పదార్థాలు, నెయ్యి, పాలు, చక్కెర, పండ్లు, పచ్చి కూరగాయలు ఇలాంటి వాటితో ఒక 4 రోజులు మనం తినగలిగితే కడుపులో నొప్పి రావటం, లాగినట్లుగా అవ్వటం, నీరసం, నడువులో నొప్పి రావటం, ఇంకా గర్భసంచికి నీటి బుడగలు రావటం, ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా మనకి నెలసరి వచ్చిన బాధ కూడా తెలియకుండా మన జీవితాన్ని చాలా సంతోషంగా గడపవచ్చు. ఒక్క 4 రోజులు సాత్విక ఆహారం తినటం వల్ల మిగతా 25 రోజులు ఏ ఆహార పదార్థాలైనా మనం తినవచ్చు. ఇక మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకు ప్రతి తల్లి ఈ విషయాన్ని తెలియజేయగలిగితే తన భవిష్యత్తులో గర్భాశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇది నా సొంతంగా చెప్పింది కాదండి. నాకు 1997లో వివాహం జరిగింది. అప్పట్లో టీవీలు, సెల్ ఫోన్లు ఇవేవి ఉండేవి కావు. ఎవరో ఉన్న వాళ్ళ ఇళ్లలోనే అవి ఎక్కువగా ఉండేవి. అప్పట్లో మాసపత్రికలు, వారపత్రికలు ఇవి వస్తూ ఉండేవి. ఎల్చూరి వెంకట్రావు గురువు గారిది మాసపత్రిక అప్పుడప్పుడు నేను చదువుతూ ఉండేదాన్ని. ఇక అప్పుడు ఆ బుక్లో రాసి ఉన్నదే నేను పాటించాను. అంటే ఇది 97 నుంచి ఇప్పటి వరకు అంటే 27 సంవత్సరాల నుండి నేను పాటిస్తున్నాను. అందుకే ఇంత చక్కటి విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఒక్క 3 నెలలు గర్భాశయ సమస్య ఉన్నవాళ్ళు పాటించి చూడండి, మీకే తెలుస్తుంది. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇంకా ఇది ఎలా వాడాలో, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనే సంగతి మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని ఎలా వాడుకోవాలో, ఎలా చేయాలో నేను మీకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరింత మందికి చేరేలాగా షేర్ కూడా చేయండి. బాయ్.